హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు నిన్న నైట్ మేము మా కొత్త ఇంట్లో పడుకున్నాం కదా. అక్కడ మార్నింగే లెగిసి 7 o'clock అలాగా రెడీ అయిపోయి మా ఇంటికైతే వచ్చి భోజనం అయితే టిఫిన్ అయితే తిన్నామండి. టిఫిన్ తిన్నాక ఇక్కడ మేము రెంట్ హౌస్ తీసుకున్నాం కదా, 3 days కోసం రెంట్కి బొంతలు హౌస్ ఇవన్నీ తీసుకున్నాం కదా. సో ఈరోజు 9 o'clock కల్లా దాన్ని వెకేట్ చేసేసి మాకు ఇచ్చేయాలి హౌస్ అనేసి అన్నారండి. సో ఇల్లు తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి క్లీన్ చేసి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మేము కూడా వాళ్ళకి క్లీన్ చేసి ఇచ్చేద్దాము అనేసి వచ్చాము. టెంట్ సామాన్ వాళ్ళకి ఫోన్ చేశానండి. వాళ్ళు రావడానికి టైం పడుతుంది అని చెప్పారు, 10:30 అవుతుంది అన్నారు. సో ఫస్ట్ ఈ బొంతలు ఇవన్నీ మడతలు పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేస్తామండి. వాళ్ళు వచ్చిన తర్వాత అవి పట్టుకెళ్తారు. ఫస్ట్ మేము ఈ ఇల్లు అంతా నీట్గా అయితే క్లీన్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాము హౌస్ ఓనర్కి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలు అయితే వేశారండి. యాక్చువల్లీ అమ్మ బూరెల కోసము మినపప్పు ఎక్కువ రుబ్బుందనమాట. సో ఆ మినపప్పు బూరెలకి తోపు కలుపుతాం కదండి, అది మిగిలిపోయిందంట. సో దాన్నే ఇంక ఈరోజు దోశల కింద అయితే వేస్తున్నారన్నమాట. మా సాయి వాళ్ళ మిస్సెస్ అండి. సాయి అంటే మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి అనమాట. వాళ్ళకి రీసెంట్గానే మ్యారేజ్ అయ్యింది. సో ఈ అమ్మాయి అందరితో చాలా చక్కగా అయితే కలిసిపోయారండి. తనే ఆ రోజు దోశలు అయితే అందరికీ వేసి ఇచ్చారనమాట. మేము కొత్త ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసరికి తను దోశలు అయితే వేస్తున్నారు. సో దోశలు అయితే తినేసి ఈ రెంట్ హోమ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడు ఫస్ట్ టెంట్ సామాన్ వాళ్ళని రమ్మని ఫోన్ చేసాము. వాళ్ళు 10:30కి వస్తామన్నారు. మనమేమో హౌస్ వెకేట్ చేసేయాలి కదా, 9 కల్లా ఇచ్చేస్తామని చెప్పాం కాబట్టి సరే ఫస్ట్ టెంట్ సామాన్లన్నీ ఓ పక్కన పెట్టేసి హౌస్ క్లీన్ చేద్దాము, తర్వాత టెంట్ సామాన్ వాళ్ళు వచ్చి వీటిని తీసుకుని వెళ్తారు అనేసి మేము ఇంక ఇవి సర్దడానికి అయితే వచ్చామన్నమాట. మేము ఈ హౌస్ 3 daysకి తీసుకున్నామండి. 3 daysకి 6,500 రూపీస్ అనమాట దీని రెంట్. మళ్ళీ బొంతలు అవి తీసుకున్నాం కదండి, ఆ బొంతలు ఒక్కొక్క బొంత వచ్చేసి 100 రూపాయలు అనమాట. అలా మేము 10 బొంతలు తీసుకున్నాము. 10 బొంతలు 3 days కోసం తీసుకున్నామండి. అలాగే చైరు ఒక్కొక్క చైరు కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అండి, అంటే రెంటల్ కాస్ట్. సో అలా మేము 10 చైర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇలా ఓన్లీ మనకి రెంటల్ పర్పస్ 3,500 ఎంతో అయింది అనుకుంటండి మొత్తానికి. అలాగే ఇంకా వాటర్ టిన్స్ కూడా తీసుకున్నాం కదా, ఒక్కొక్క టిన్ను విత్ వాటర్ 40 రూపీస్ 50 రూపీస్ వేశారండి. అలా ఈ ఇంటికి 3, ఆ కొత్త ఇంటి దగ్గరికి ఒక 5, మళ్ళీ మేము రెంట్ ఉన్న హౌస్ దగ్గరికి ఒక 4, ఇలా అయితే రెంట్కి అయితే తీసుకున్నాం అనమాట. సో వాళ్ళు తీసుకొచ్చిన దుప్పట్లు ఇవన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయండి. వాళ్ళు ఎవ్రీ టైము కస్టమర్ తీసుకెళ్ళిన తర్వాత ఇమీడియట్గా వాష్ చేసేస్తారంటండి. సో ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన దుప్పట్లు వాళ్ళు తెచ్చుకున్నారు, లేదా ఇవి తెచ్చుకోలేని వాళ్ళు ఇవే దుప్పట్లు అయితే కప్పుకునేలాగా పడుకున్నారన్నమాట. అండ్ ఈ హౌస్ మేము 3 days కోసం తీసుకున్నాం కదండి, కానీ రిలేటివ్స్ ఓన్లీ 1 dayనే ఉన్నారండి. మేము బిఫోర్ గృహప్రవేశం అంటే మంగళవారము మన గృహప్రవేశంకి ముందు రోజు బుధవారం గృహప్రవేశం కదండి, మంగళవారం వచ్చారు. మంగళవారం మాత్రమే పడుకున్నారండి. బుధవారానికి రిలేటివ్స్ అందరూ గృహప్రవేశం అవ్వగానే కొత్త ఇంటి దగ్గర నుంచి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారన్నమాట. సో మా బుధవారం గృహప్రవేశం కదండి, బుధవారము గురువారానికి కూడా ఈ హౌస్ మనకి రెంట్కు ఉందనమాట. కానీ బుధవారం గురువారం ఈ హౌస్ ఇంకా ఖాళీగా ఉండిపోయింది. ఎందుకంటే రిలేటివ్స్ హైదరాబాద్లో ఉన్న మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ తరపు నుంచి వచ్చిన రిలేటివ్స్ అందరూ మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళిపోయారు. కొంతమంది వేరే వాళ్ళని కలవడానికని వాళ్ళ ఇంటికని వీళ్ళింటికని అలా వెళ్ళిపోవడము అనవసరంగా ఈ హౌస్ 2 days ఖాళీగా ఉండిపోయింది అనమాట. అయినా మనం వేస్ట్ చేయలేదు అనుకోండి. ఇంకా అమ్మ వాళ్ళు ఎవరు మా అత్తయ్య వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే పడుకుని పోయారనమాట. ఒకవేళ అందరూ ఉండుంటే రిలేటివ్స్ ఇక్కడ పడుకునే వాళ్ళు, అప్పుడు మేము రెంట్కి తీసుకున్న ఇల్లు ఖాళీగా ఉండకపోయేదండి. సో ఇంకా మా ఇల్లు అది ఖాళీ అయిపోయింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఓన్లీ మా నాన్న మా మావయ్య ఒక్కరే పడుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఇది తీసుకున్నాం కదా అని ఇక్కడికి వచ్చేసారనమాట. మేమేమో కొత్త ఇంట్లో పడుకున్నామండి. సో అలాగా రిలేటివ్స్ లేకపోవడం ఇల్లు ఖాళీ అయిపోయిందనమాట. తర్వాత మీకు చెప్పాను కదా, రైల్వే రూమ్స్ ఒక 3 rooms బుక్ చేసాము అనేసి. ఆ రూమ్ కూడా ఒక రూమ్ అయితే ఈరోజు వెకేట్ చేసేసారండి. ఎందుకంటే కొంతమంది రిలేటివ్స్ వెళ్ళిపోయారనమాట. సో అందుకని ఆ రూమ్ ఇంకా వెకేట్ చేసేసాము. మేము అన్నయ్య వాళ్ళ కోసము 2 rooms బుక్ చేసామండి. తర్వాత వేరే చాగల నుంచి వచ్చే రిలేటివ్స్ రెడీ అవుతారు అనేసి ఆ రోజు ఫంక్షన్ రోజు ఒక రూమ్ బుక్ చేసామన్నమాట 2 days కోసము. అన్నయ్య వాళ్ళ కోసం తీసుకున్న రూమ్ అయితే 5 daysకి తీసుకున్నామండి. వాళ్ళకు ఒక 5 days వీళ్ళకి ఒక 5 days 2 rooms తీసుకున్నాం అనమాట. సో ఆ రూమ్ మీకు నేను చూపించలేదు
చూపించలేదు కదండి. చూడండి రూమ్స్ అయితే ఎంత బాగున్నాయంటే 5 స్టార్ హోటల్కి ఏమాత్రం తక్కువ కాదండి. ఇది 1 BHK స్టాండర్డ్ రూమ్ అనమాట. అంటే స్టూడియో రూమ్ అని అంటారు కదా, ఆ రూమ్ అనమాట. చాలా బాగుందండి. పెద్ద కౌంటర్ టాప్తో కిచెన్ వచ్చింది. కిచెన్లోనే మనకి ఫ్రిడ్జ్ వచ్చిందనమాట. తర్వాత పెద్ద బాత్రూమ్ అండి. ఈ రైల్వే రూమ్స్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది బాత్రూమ్స్ అనమాట. బెడ్రూమ్స్ ఏ సైజులో ఉంటాయో బాత్రూమ్స్ కూడా ఆ సైజే పెడతారండి. అసలు ఇది ఇంకా న్యూలీ కన్స్ట్రక్టెడ్ కాబట్టి మీకు సన్నగా పొడుగ్గా ఉంది. అదే పాతవి మేము వెళ్తూ ఉంటాం కదా రైల్వే క్వార్టర్స్ దగ్గరికి, అవైతే బెడ్రూమ్ ఎంత సైజు ఉందో బాత్రూమ్ కూడా అంతే సైజు కడతారండి. సో ఈ రూమ్ కూడా ఖాళీ అయితే చేసేసాము. రెంట్ హౌస్ ఖాళీ చేసేసాం, ఈ రూమ్ కూడా ఖాళీ చేసేసామండి. బాయ్ అత్తయ్య గారు. ఇచ్చానమ్మా. ఆ సోనీ వాళ్ళని రమ్మని చెప్పారు, మీ ఫోన్లో చెప్పారు కదా. పిల్లలుగా రెడీగానే ఉంది. జాగ్రత్తకి వెళ్ళరండి మీరు. ఇంకా అటు నుంచి అటు మీరు ఇంటికి వెళ్ళిపోతారా? బస్సు ఎక్కించారు, మేడం ఎక్కించారు. ఉంటారు 2-3 రోజులు అక్కడ వెళ్ళిపోతానండి అంటే సరే బస్సు చేస్తానంట. అక్కడికి వెళ్తే పర్లేదు, సంతీలాగా ఇబ్బంది లేదు. అత్తయ్య గారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు మణికొండలో ఉన్నారంటండి. సో ఇప్పుడు మణికొండ అయితే వెళ్తున్నారు. అక్కడ ఒక 2-3 డేస్ ఉండి అక్కడ నుంచి నేను మా ఊరు వెళ్ళిపోతానమ్మా అనేసి చెప్పారండి. సో నిన్న వ్లాగ్లో మీరు చూసే ఉంటారు. అత్తయ్య గారికి నేను బొట్టు పెట్టి చీర కూడా అయితే పెట్టానన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా నేను వంట అయితే చేస్తున్నానండి. యాక్చువల్లీ ఈరోజు అమ్మ కూడా ఇంట్లో లేదు. అమ్మ, మా పెద్దింట్లో చిన్నమ్మ వాళ్ళు మేడ్చల్ అయితే వెళ్ళారన్నమాట. పాపం మా అమ్మ వచ్చి 3 డేస్ అయిందండి. ఈ 3 డేస్ అమ్మకి చాలా ఎక్కువ పని అయితే ఉంది నిజంగా. నేను ఒక పనికి ఒక హెల్పర్ని అయితే మాట్లాడాను అనమాట. కానీ మాకు ఎవరు హెల్పర్స్ అయితే దొరకలేదండి. దొరకకపోవడము ఈ 3 డేస్ అమ్మకి మాకు ఇంట్లో వంట చేయడానికి, లేకపోతే పూజకు సంబంధించిన వాటికి ఇలాగ అమ్మకి కొంచెం పని ఎక్కువైందనమాట. సో ఇంకా అందుకని నేను అన్నాను అమ్మని, అమ్మ ఇంకా గృహప్రవేశం అయిపోయింది, రిలేటివ్స్ చాలామంది బయటికి కూడా వెళ్ళిపోయారు కాబట్టి నేను వంట చేస్తాను, నువ్వు సరదాగా మన రిలేటివ్స్ ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి రా అమ్మ, సరదాగా సాయంత్రం వరకు తిరిగి నువ్వు రా అమ్మ అని చెప్పి అమ్మనైతే ఆటో బుక్ చేసి చిన్నమ్మని అమ్మని మేడ్చల్ అయితే పంపించానండి. అమ్మ మార్నింగ్ టిఫిన్ చేసేసి 10 o'clock అయితే మేడ్చల్ అయితే వెళ్ళిపోయింది. అమ్మ మేడ్చల్ వెళ్ళిపోతే ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు అయితే వండి బెండకాయ ఫ్రై అయితే పెట్టానండి. ఇంకా భోజనానికి ఎవ్వరు లేరండి. నేను, అత్తయ్య గారు, మావయ్య గారు, అమ్మమ్మ గారు, సతీష్ గారు, పిల్లలు మాత్రమే ఉన్నాము. అమ్మ వాళ్ళు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు కాబట్టి అక్కడ భోజనం చేస్తారు. మా ఆడపడుచు వాళ్ళేమో జూ పార్క్ అవి చూస్తామని వెళ్ళారనుకుంటా, వండర్లాకో సంథింగ్ ఎక్కడికో మార్నింగే బయలుదేరిపోయారండి వాళ్ళు. సో ఇంకా నేను వేలే కాబట్టి మా కోసం నేను వంట అయితే చేసేసాను అనమాట. సో ఇంకా అమ్మ అయితే ఈరోజు పాపం మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉందండి. ఇంకా అలా అయితే ఈరోజు గడిచిందనమాట. ఇంకా ఈవినింగ్ టైంకి చిన్నన్నయ్య వాళ్ళు రూమ్ నుంచి అయితే వచ్చారండి. పాపము మా గృహప్రవేశం పేరు చెప్పి మా రిలేటివ్స్ చాలామంది అలసిపోయారని చెప్పాలండి. ఎందుకో తెలీదు, రీజన్ ఏంటో తెలీదు. మా చిన్నన్నయ్య ఫ్యామిలీ మొత్తం అందరికీ జ్వరం వచ్చేసింది. అలాగే మా తీక్షికకి జ్వరం వచ్చింది, మా తమ్ముళ్ళకి జ్వరం వచ్చిందండి. మా తమ్ముడికి ఏకంగా డెంగ్యూ ఫీవరే వచ్చేసింది అనమాట. ఇంకా ఈవినింగ్కి మా తోడుకోళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి బొట్టు పెట్టి పంపిస్తాను కదా. ఈరోజు ఫ్రైడే అనమాట ఇది. సో వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మా తోడుకోళ్ళు వాళ్ళకి షాప్ ఉందండి, కిరాణా షాపు. సో వాళ్ళు లేకపోతే ఆ షాప్ మళ్ళీ కస్టమర్స్ అయ్యి వేరే షాప్కి వెళ్ళిపోతారు కదా. సో లాస్ చేసుకోవడం ఎందుకు అని అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. నేను ఆదివారం వరకు ఉండొచ్చు కదా అన్నాను, కానీ కొట్టుపోతుంది కదా బావని వెళ్ళిపోతామన్నారు. సో ఒకరి ఉపాధిని మనము వాళ్ళు దానికి డ్యామేజ్ చేయకూడదండి. సో నేను కూడా ఇంక అంత పట్టుపట్టలేదు, వాళ్ళకి కొట్టుంది కదా అసలు అక్కడికే వీలు చూసుకుని 3 days ఉన్నారు అని చెప్పి సరే అక్క అనేసి అన్నాను. ఇంకా వాళ్ళు ఇప్పుడు బయలుదేరిపోతున్నారు. సో వాళ్ళకి భోజనం అయితే పెట్టాలి కాబట్టి త్వరగా నేను వంట అయితే చేస్తున్నానండి. అప్పటికే అమ్మ అయితే ఇంటికైతే వచ్చేసిందండి. కానీ ఇంక నేను అన్నం అయితే వండేస్తున్నాను. ఇంకా అమ్మ అక్కడ కూర్చుని కూర అయితే వండుతున్నది అనమాట. చిన్న పొయ్యి తీసుకొచ్చారు కదండి, దాని మీద కూర అయితే వండుతుంది. ఇంకా మా చిన్నన్నయ్య వాళ్ళు వచ్చారనమాట ఇంటికి. చిన్నన్నయ్య మాత్రం ఒంట్లో బాగాలేదు అనేసి అక్కడ ఇంట్లోనే ఉన్నాడండి, వాళ్ళు రాలేదు. సో నేను ఓన్లీ పిల్లల్ని అయితే పంపించింది అనమాట వదిన. అన్నయ్య వదిన రాలేదు, వాళ్ళకి పెరుగన్నం పంపించమనేసి చెప్పారు. మా పెద్దన్నయ్య వాళ్ళతో పిల్లలు మాత్రం వచ్చారన్నమాట ఇక్కడ భోజనం చేయడానికి. అయితే నేను అన్నయ్య వాళ్ళు భోజనం చేస్తారు అని వాళ్ళకి ముందు వంట చేయలేదండి. ఎందుకంటే మేము మార్నింగ్ పొద్దున్నే వండుకున్నాము పిల్లలకి మాకును.
అయితే ఆ అన్నం మేము తినేసామనమాట. అన్నయ్య వాళ్ళు వచ్చేటప్పుడు వండుదాము, వాళ్ళు వేడివేడిగా తింటారు, జ్వరంగా ఉంది కదా అనేసి నేను వేడిగా అయితే వండాననమాట వాళ్ళకి. సో కొంచెం అన్నం అయితే అన్నయ్య భోజనం చేసేసాడండి. తర్వాత చిన్నన్నయ్యకి భోజనం పట్టుకుని వెళ్ళాలి అంటే ఇంకా నేను మా వారు కలిసి ఆ రూమ్కి అయితే వెళ్ళి అన్నయ్యకి భోజనం అయితే తీసుకుని వెళ్ళి ఇచ్చామన్నమాట. సాయంత్రం మేము ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే మేడ్చల్ నుంచి ఇంటికి వచ్చేసిందండి. ఇంకా నైట్ డిన్నర్లోకి వంట పని అయితే చేస్తున్నాను. అన్నం అయితే కడిగి పెట్టేశానండి. ఇంకా కూర అయితే మాత్రము వంకాయ కోడిగుడ్లు ఉడకేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే కదండి, నేనైతే ఎగ్స్ తినను, అత్తయ్య గారు తినరు, బట్ పిల్లలు తింటారు కదా అనేసి పిల్లల కోసం గుడ్లు ఉడకేస్తున్నాను. సో ఇంకా అమ్మ అయితే వేరే కూర వాళ్ళ కోసం అయితే వండుతున్నది అనమాట. సో ఇంకా నేను పప్పు అయితే నానబెట్టింది ఉందండి. సో పప్పు అయితే రుబ్బుతున్నాను. నేను నిజంగా అసలు మా అన్నయ్య వాళ్ళ చిన్న పిల్లోడిని చాలా మిస్ అయ్యానండి. ఆడు అసలు ఎంత బంగారు కొండ అసలు. నాకు నా మేనల్లుళ్ళు, నా మేనకోడళ్ళు అంటే చాలా ఇష్టమండి. మళ్ళీ మీరు ఎలా అంటే నీకు మీ అన్నయ్య దొరపోళ్ళే ఇష్టము, మీ అత్తగారు దొరపోళ్ళు ఎవరు ఇష్టం కాదని అంటారు. నేను పిల్లలందరినీ ఒకటే సమానంగా చూస్తానండి. ఇంకా మా అన్నయ్యల పిల్లలతో కంపేర్ చేస్తే నేను మా ఆడపడుచు తోడుకోల పిల్లల్ని ఇంకా ఎక్కువగా చూసుకుంటానన్నమాట. నాకు అసలు పిల్లలందరూ ఒక్కటే సమానం అనిపిస్తుందండి. అందులోని ఈడు మరీ అందరికన్నా చిన్న పిల్లోడేమో. ఆడసలు అత్త అని కాసేపు, పెద్దమ్మ అని కాసేపు, మావయ్య అని కాసేపు, మా ఇంటి పెదనాన్న అని కాసేపు ఇలాగా మాటలు మారుస్తూ మాట్లాడతాడనమాట. మళ్ళీ అసలు ఎంత బాగానో, ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు, ఈరోజు నువ్వు ఏమి చేస్తున్నావు, ఏం వండుతున్నావు, ఇది ఎవరు తయారు చేశారు, అది ఎవరు తయారు చేశారు, ఇలా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడో చెప్పలేనండి. నిజంగా ఆడు వెళ్ళిపోయిన తర్వాత అని చాలా మిస్ అయ్యానండి. ఆడు చిన్న చిన్న మూతితో, బుజ్జి బుజ్జి పళ్ళుతోటి, చిన్న నాలుకతోటి ఎన్ని కబుర్లు చెప్పాడో నాకు ఈ 4-5 రోజులును. అసలు నేను ఎత్తుకుంటే నా దగ్గరికి వచ్చి అలా నాకు హత్తుకుపోయేవాడు అనమాట. చాలా మిస్ అయ్యానండి మా చిన్నన్నయ్య వాళ్ళ పిల్లోడిని. ఇంకా మా రిషిబాబు పెద్దోడైపోయాడు కదా, వాడు అంతగా ఏమీ వచ్చేవాడు కాదు, ఆడుకునేవాడు. ఈడు మాత్రం మా వెనకాల అలా తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మామయ్యేడి అని అడుగుతూనే ఉన్నాడంటండి. మా వదిన వాళ్ళని చెప్తున్నారనమాట. మా వదిన వాళ్ళు, నేను చెప్పాను వాడిని చాలా మిస్ అయ్యాను వాడిని అనేసి. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కానండి, ఈ 4-5 రోజులు నిజంగా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా మంచిగా టైం స్పెండ్ చేశాను నేను. అండ్ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇల్లు బోసిపోతుంది అని బెంగ వచ్చేసింది. మెయిన్గా చిన్నోడు అనమాట, ఆడి మీద నాకు ఎంత బెంగ వచ్చేసిందో ఆడు వెళ్ళిపోతుంటేనే. ఇంకా భవానీకి ఏడుపు ఒకటే తక్కువ, ఏడుపు వచ్చేస్తుంది అన్నారు కానీ నాకు ఏడుపు రాలేదండి. నిజం చెప్పాలంటే మనసు చాలా బెంగపడింది కానీ ఏడుపు వచ్చేంత అయితే ఏం అవ్వలేదు. ఎందుకంటే మేము మళ్ళీ కలుస్తూనే ఉంటాను. నాకు మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టమండి. సో ఏదో ఒక టైంలో వెళ్తాను కదా అనేసి ఇంకా ఏడుపు అయితే వెళ్ళలేదు. అండ్ మా చిన్నమ్మ వాళ్ళు అయితే అసలు ఊరుకోరన్నమాట. చక్కగా గృహప్రవేశం చేసుకున్నావు, ఇలా ఏడడం ఏంటి అనేసి అంటారనమాట. సో ఇంకా ఇదిగోండి నేనైతే పప్పు రుబ్బుతున్నాను. టిఫిన్లకి ఉంటున్నారు కదండి, ఫస్ట్ 3 days ఈ రోజు వరకు క్యాటరింగ్ అయితే ఇచ్చేసాము. మంగళవారం, బుధవారం, గురువారం వరకు క్యాటరింగ్ అయితే ఇచ్చామండి. ఈ రోజు నుంచి ఇంకా క్యాటరింగ్ కాకుండా ఇంట్లోనే టిఫిన్లు అయితే చేసుకుంటున్నాం అనమాట. సో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, ఒక 30-40 మెంబర్స్ వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కుంటున్నారు కాబట్టి పిండి అయితే మేము ఎక్కువగానే రుబ్బామన్నమాట. కంగారు పడిపోతున్నాను, నీకు తెలుసు కదా. 7 అయ్యింది. వెళ్ళాలా స్టేషన్కి. ఎంత ఇది బ్యాటర్ ఇప్పుడు? 2000 అయిపోయిందా? 2200 చెప్తే ఎంత మరి? 200 యాడ్ ఇచ్చేసాడులే. మినిమం మీ లాస్ట్ నేను చెప్పాను నీకు 3500. నేను చెప్పాను నేను చాలా సరిపోద్దాం అనుకున్నాను నేను మనసులో. చూపించు హ్యాపీనా మరి నువ్వు? ఈ మగపిల్లలకి బ్యాట్లన్నా, కార్లన్నా, గేమ్స్ అన్నా ఇవంటే చాలా ఇష్టం కదండి. సో ఇంకా మా రిషి బాబు ఎప్పటి నుంచో బ్యాట్ కావాలి అని అడుగుతున్నాడు అనమాట. అంతకుముందు ఒక బ్యాట్ అయితే రోడ్డు మీద అమ్మేది తీసుకుని కొన్నామండి. ఆ బ్యాట్ వెంటనే విరిగిపోయిందంట. సో మళ్ళీ బ్యాట్ కావాలని అడుగుతున్నాడు కదా అనేసి అంటే మా వారు ఒక 1000 రూపాయలు వస్తుందేమోనే, వెళ్ళి బ్యాట్ కొనుక్కుని తీసుకుని వస్తాను అని అన్నారండి. కానీ అక్కడ స్టార్టింగ్ రేటే 2000 రూపీస్ అంట. సో నేను అన్నాను ఆ షాప్
షాపుకి కాకుండా వేరే షాప్కి వెళ్ళి అక్కడ ఎక్కువ రేట్లు ఉంటాయన్న మా వారు వినకుండా మా షానుకి కొన్న షాప్లోకి తీసుకెళ్లారు. మా షానుకి కొన్నప్పుడు ఆ బ్యాట్ మాకు 1000 రూపీస్ బిలోనే వచ్చిందండి. కానీ ఇప్పుడు ఎందుకో తెలీదు చాలా ఎక్కువ కాస్ట్ అయితే అయిపోయింది. 2200 అయ్యిందనమాట. ఇంకా అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి నేను బట్టలు అయితే తీసుకోలేదు కదండి. సో అందుకనేసి బొట్టు పెట్టి అక్కకు ఒక 3000 రూపీస్ పెట్టాను. మా రిష్ బాబుకి 2000 పెట్టి బ్యాట్ అయితే తీసుకున్నామండి. అయితే అక్క వాళ్ళు ఎందుకు ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నావు భవాని అని మళ్ళీ 2000 రూపీస్ మాకు ఫోన్పే చేసేసారనమాట. ఎందుకంటే ట్రైన్ టికెట్లు అవి బుక్ చేశారు కదా, టికెట్స్కి అవుతున్నాయి కదా మీకు అనేసి వేసేసారండి. నాకు మాత్రం అలాగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు. నేను మా ఫ్యామిలీ వాళ్ళకి బుక్ చేశాం కాబట్టి నాకు వాళ్ళ దగ్గర సపరేట్గా వీళ్ళ దగ్గరే మేము ఎందుకు డబ్బులు తీసుకోవాలి చెప్పండి, నాకు అలా ఇష్టం లేదు అని మళ్ళీ తిరిగి నేను ఆ 2000 రూపీస్ వెనక్కి వేసేసాను అనమాట. మళ్ళీ ఎప్పుడు వేసేసిందో తెలియదు మా యొక్క సైలెంట్గా డబ్బులు వేసేసి ఒక మాట కూడా అనలేదండి. తర్వాత అకౌంట్స్ చెక్ చేస్తుంటే ట్రైన్ టికెట్ డబ్బులు వెనక్కి వేసేసినట్టు తెలిసింది. ఇంకా మళ్ళీ వెనక్కి పంపిన వాళ్ళు ఇచ్చుకోరలే అని తెలిసి నేను ఇంకా మా బావగారి కోసము ఒకటైతే తీసుకున్నాను అనమాట. అది మా అత్తయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు మా బావగారి కోసం అది అయితే పంపించేస్తామండి. సో ఇంకా అలా అయితే జరిగింది. ఇంకా బ్యాట్ రావడమే లేట్ అండి. మా రిషిగాడు ఆడడం అయితే స్టార్ట్ చేశాడు, ఎలా పనిచేస్తుంది ఏంటి అని. నేనైతే మళ్ళీ రిషిని ఒక్కడవి వెళ్ళినప్పుడు వదిలేస్తావరా ట్రైన్లో, మీ అమ్మకి ఇచ్చేసి అమ్మ జాగ్రత్తగా తీసుకెళ్తుంది అనేసి మా తోడుకోళ్ళకైతే ఆ బ్యాట్ అయితే ఇచ్చి పంపించేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు మా సాయి ఉన్నారు కదండి, మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి, వీళ్ళిద్దరూ మా బావగారిని మా తోడుకోళ్ళని ట్రైన్ ఎక్కించడానికి అయితే వెళ్తున్నారనమాట. సో ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతారండి. ఈరోజు ఫ్రైడే మా అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సండే మా చిన్నన్నయ్య వాళ్ళు, మా ఆడబడుచు వాళ్ళు, మా పెద్దన్నయ్య వాళ్ళు వీళ్ళంతా వెళ్ళిపోతారు. మండే మా చిన్నమ్మ వాళ్ళు ఇంకా మా అమ్మదొరుపు అత్తయ్యలు ఉన్నారు కదా, వీళ్ళంతా మండే అయితే వెళ్ళిపోతారనమాట. సో ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే అందరూ టిఫిన్లు కావాలి అని అడిగారండి. సో ఇంకా ఇడ్లీలు తినే వాళ్ళకి ఇడ్లీలు, టిఫిన్లు తినే వాళ్ళకి టిఫిన్లు అయితే వేసామన్నమాట. ఫ్రైడే కదండి ఆ రోజు. నాకేమో అలాంటి సెంటిమెంట్స్ ఉండవండి. టిఫిన్ ఉంటే టిఫిన్ తింటాను, టిఫిన్ లేదు ఆ రోజు అనుకుంటే అన్నం మిగిలితే అన్నం వేసుకుని అయితే తినేస్తాను అనమాట. ఇంకా అత్తయ్య గారు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టిఫినే తింటామన్నారు. సో ఇంకా అత్తయ్య గారి కోసం అయితే మినపట్టు అయితే వేసానండి. ఇంకా వేరే అందరూ కూడా టిఫిన్లే కావాలన్నారు కాబట్టి అందరికీ టిఫిన్లు అయితే చేసి చట్నీలు అయితే చేసి ఆ రోజు అలాగా వాళ్ళకైతే టిఫిన్లు అయితే పెట్టేశాము. భోజనం తింటానన్న వాళ్ళకి భోజనం, టిఫిన్లు తింటానన్న వాళ్ళకి టిఫిన్లు అలా అయితే చేసేసామన్నమాట. కానీ నాకు నిజంగా మా అమ్మ చాలా చాలా పని చేసిందండి. మా అమ్మ అసలు నిజంగా మా అమ్మకి అంత ఓపిక ఎక్కడ వస్తుందో తెలియదు. నాకు వంట అంటేనే భయం అండి. పని ఎంత చేయమన్నా చేస్తాను, ఎన్ని గిన్నెలు తోమన్నా తోముతాను, ఎంత ఇల్లు శుభ్రం చేయమన్నా చేస్తాను తప్పించి నన్ను మాత్రం వంట పనికి అసలు పెట్టొద్దు అనేసి అడిగేస్తాను అనమాట నేను ఎవరినైనాని. సో ఇంకా ఆ రోజు ఎవరు వెళ్తున్నారండి, ఇప్పుడు ఎవరు వెళ్తున్నారో గుర్తుకు రావట్లేదు కానీ మా అన్నయ్య వాళ్ళు టిఫిన్లు తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నారన్నమాట. అంటే వాళ్ళు రైల్వే రూమ్స్ బుక్ చేశాం కదండి పడుకోవడానికి, అక్కడ రూమ్స్కి అయితే వెళ్తున్నారు. ఇంకా అన్నయ్య వాళ్ళని ఇంటికి పంపించేసి ఆ రూమ్స్కి పంపించేసి మేము ఇప్పుడు కొత్త ఇంటికి అయితే పడుకోవడానికి వెళ్ళాలండి. సో కొత్త ఇంటికి పడుకోవడానికి వెళ్ళడానికి ముందు అందరూ టిఫిన్ చేసిన తర్వాత చాలా గిన్నెలు అయిపోయినాయి అనమాట. మళ్ళీ నేను వెళ్ళిపోతే అమ్మ ఒక్కత అయిపోతుందండి. అమ్మ ఒక్కత గిన్నెలన్నీ తోముకుంటా కూర్చుని పడుకునేసరికి అమ్మకి లేట్ అయిపోతుంది అనేసి త్వరగా నేను మా రెంట్ హౌస్లో గిన్నెలన్నీ తోమేసి వచ్చానమాట. ఇంకా కొన్ని గిన్నెలు పెద్ద పెద్దవి లాంటివి ఉండిపోతే అమ్మ బయట కూర్చుని అమ్మాయి తోముకుంది. కానీ చాలా వరకు గిన్నెలు సింక్లో ఉంటే అవి నేనైతే తోమేశానండి. అమ్మేమో ఎందుకమ్మా వద్దు, ఈ 2 రోజులే కదా నువ్వు రెస్ట్ తీసుకునేది, అందుకని నాకు మళ్ళీ అమ్మ కొత్త చేసుకుంటుంది అన్న బాధ అనమాట నాకు. సో నేను గిన్నెలు అయితే తోమేసి మళ్ళీ మా కొత్త ఇంటికి వచ్చానండి. గృహప్రవేశం తర్వాత ఇక్కడ టీలు అవి పెట్టుకుని 3 days మనము పొయ్యి వెలిగించాలంటండి. టీలు అవి పెట్టుకుని అవి తాగారనమాట. సో ఆ గిన్నెలన్నీ కొత్త ఇంట్లో అలా ఉండిపోయినాయండి. 3 days నుంచి తోమలేదేమో ఈ గిన్నెలు చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇంకా కొత్త ఇంటికి వచ్చి రాగానే మళ్ళీ ఇక్కడ గిన్నెలన్నింటినీ అయితే తోమడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మా కొత్త ఇంట్లో ఫస్ట్ టైం గిన్నెలు అయితే తోమేనండి. సో మా వారితో అదే అన్నాను, తమ్ముళ్ళు ఇదే పెడతాను శ్రీవారు, కొత్త ఇంట్లో మొదటిసారి గిన్నెలు తోమేనని పెడతాను అనేసి మా వారికి అయితే చెప్తున్నాను. సో ఇక్కడ గిన్నెలన్నింటినీ అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. సో
ఇప్పటి నుంచి అన్నీ మీకు కొత్తింటి రిలేటెడ్ అప్డేట్సే వస్తాయండి. ఫస్ట్ అయితే పెస్ట్ కంట్రోల్ చేపిస్తున్నాను హౌస్ మొత్తానికిని. తర్వాత ఏమో గ్రౌటింగ్ చేపిస్తాను, యూపీవీసీ పనులు చేపిస్తాను, సీలింగ్ వర్క్ చేపిస్తున్నాము. తర్వాత ఏమో వుడ్ వర్క్ అయితే చేపిస్తామండి. సో ఇవన్నీ ఎలా చేపిస్తున్నాము, దేనికి ఎంత కాస్ట్ అవుతుంది మాకు, ఇవన్నీ మీకు టైం టు టైం హోమ్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే మన హోమ్ సిరీస్లో వ్లాగ్స్ కింద పోస్ట్ చేస్తానండి. మీరు అవన్నీ స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మీకు ఎంతవరకు ఉపయోగం ఉంది, నా వీడియోస్తో మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఇవేమి నాకు తెలియదు, కానీ నా వరకు నేను మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఇల్లు కొనడానికి ముందు మేము చాలా విషయాలు కన్సిడర్ చేశాము, కానీ ఇల్లు కొనేటప్పుడు ఇలాగా ట్యాప్స్ సరిగ్గా బిగించకపోతే అది లీకేజ్ అవ్వి గోడలతో కూడా తడిచిపోతాయి, మనం వాల్స్ తిప్పున్నాయి లేదా ముందే చూసుకోవాలన్న విషయాన్ని మాకు ఎవరూ చెప్పలేదు, మాకు తెలియలేదు అనమాట. సో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎవ్వరు ఫేస్ చేయకూడదు, ఎవ్వరు కొత్త ఇల్లు కొనుక్కుని బాధపడకూడదు అన్న ఉద్దేశంతో మీతో నేను అది షేర్ చేసుకున్నానండి. సో అలాగా ఇప్పుడు మనకి పెస్ట్ కంట్రోల్ ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ చెప్తాను. సీలింగ్లో మనం ఏది బెస్ట్ అని నాకు తెలిసిన నాలెడ్జ్ని మాత్రమే మీతో కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి. సో కమింగ్ వీడియోస్ మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉంటాయి. సో వీడియోస్ని అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ యాజ్ సూన్ యాజ్ సెప్టెంబర్లోనే మేము హౌస్ అయితే షిఫ్ట్ అయిపోతున్నాము. సో ఈ వ్లాగ్స్ అన్నీ మీకు వస్తాయి. ఐ హోప్ ఇవన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. కొత్త ఇంట్లో 3 డేస్ పడుకోవాలి, గృహప్రవేశం అయిన తర్వాత అన్నారండి. సో ఈరోజు పడుకుంటే 3 డేస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సండే ఇంకా మేము నైవేద్యాలు అయితే పెట్టుకుంటాము. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి కదండి, అవి అయితే చేయించేసి సీలింగ్ వర్క్ అయితే ఇచ్చేస్తాము. ఆ తర్వాత ఇంటీరియరు ఇలాగా ఇంకా మళ్ళీ చాలా పనులు అయితే ఉన్నాయి. కానీ ఫస్ట్ గృహప్రవేశం అయిపోయింది కాబట్టి తలపైన ఒక పెద్ద భారం దిగిపోయినట్టుగా ఉందండి. తర్వాత నుంచి నాకేమవుతుందో నాకే అర్థం కావట్లేదు. నేను ఫుల్ రష్ మోడ్లోకి వెళ్ళిపోయాను. నేను అసలు నాకు ఫోన్ చూడబుద్ధి కావట్లేదు, ఎడిటింగ్ చేయబుద్ధి కావట్లేదు. పోనీ కొత్త వీడియో షూట్ చేసేద్దాము, 1 వీక్ ఫుల్గా వ్లాగులు రెడీ చేసేద్దాము, రోజుకి 2 వ్లాగులు చేసేద్దాం అనుకున్నాను. ఒక్క వ్లాగ్ కూడా ప్రాపర్గా అయితే షూట్ చేయట్లేదండి. సో బాడీ ఇంకా చాలా రెస్ట్ తీసుకో అన్నట్టే చెప్తుంది. ఈ 2 రోజులు సరిగ్గా వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు, అసలు ఎడిటింగ్ వర్క్ ఏమీ చేయలేదు. స్క్రీన్ చాలా తగ్గించేసాను చూడడం అయితేని. ఇంకా రేపు ఒక రోజుకే వ్లాగ్ ఉంది. తర్వాత మరి ఎప్పుడు ఎడిట్ చేస్తాను, ఎప్పుడు పెడతాను అన్నది నాకైతే తెలియదు. మేబీ మధ్యలో సండే గ్యాప్ పెట్టేస్తానేమో మరి. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ టచ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే